పెద్ది మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. మూవీ ఎలా ఉందో అనేది ఒక్క వర్డ్‌లో చెప్పలేను. కానీ మూవీ గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. కానీ దానికన్నా ముందు మూవీ యొక్క సినాప్సిస్ చూద్దాం. పెద్ది మూవీలో రామ్ చరణ్ పెద్ది అనే ఒక క్యారెక్టర్‌ని ప్లే చేస్తున్నారు. అండ్ మనకి ట్రైలర్‌లో చూపించినట్టే ఈస్ ఎ క్రికెటర్, రెస్లర్ అండ్ క్రాస్ కంట్రీ అథ్లీట్. పెద్ది క్యారెక్టర్ ఎందుకు ఈ 3 స్పోర్ట్స్‌ని ఆడుతున్నాడు? తన స్టోరీ ఏంటి? తను ఎందుకు క్రాస్ కంట్రీ అథ్లీట్‌గా మారాడు? అండ్ ఈ అన్ని క్వెషన్స్‌కి మీకు ఆన్సర్ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ రామ్ చరణ్ గారు రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్లే ఇది నిజంగానే ఆయన కెరీర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ క్యారెక్టరా? దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ ద బెస్ట్ థింగ్స్ ఆఫ్ పెద్ది మూవీకి 3 మెయిన్ పిల్లర్స్ ఉన్నారు. అండ్ దాంట్లో ఫస్ట్ పిల్లర్ వచ్చి విజువల్స్ బై డిఓపి రత్నవేలు గారు మూవీలో ప్రతి సీన్ ని ఒక పెయింటింగ్ లా తీశారు. ఫ్రమ్ లైటింగ్, కలర్ కరెక్షన్, కెమెరా మూమెంట్స్, దీని వల్ల ఆర్డినరీ సీన్స్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నాయి మూవీలో. నెంబర్ 2 మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. ట్రైలర్ లో మ్యూజిక్ కొంచెం అండర్వెల్మింగ్ గా ఉన్నా సరే మూవీలో ఈ లోటు ఎక్కడ కనిపించలేదు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి ఎంట్రీ సీన్స్, ఎలివేషన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా అండ్ చాలా బ్రిలియంట్ గా ఉంది. ఏఆర్ రెహమాన్ అ గోడ్ ఫర్ అ రీజన్. అండ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ పెద్ది ఈస్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు ఈ మూవీలో ఇచ్చి పడేశారు. ఈ మూవీకి తన బ్లడ్ పెట్టేశారు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అది బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి యాక్టింగ్, ఫైట్స్, డాన్స్ అన్నిట్లో అదే రిఫ్లెక్ట్ అయింది. ఐ రియలీ అడ్మైర్ హిస్ హార్డ్ వర్క్ అండ్ హిస్ డెడికేషన్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పెద్ది మూవీలో నాకు మెయిన్ ప్రాబ్లం అనిపించింది రైటింగ్. ఎస్పెషల్లీ జాన్వీ కపూర్ గారి ట్రాక్ ఏదైతే ఉందో ఆవిడ క్యారెక్టర్ ని రాసిన విధానం, చూపించిన విధానం నాకు ఏమీ అసలు నచ్చలేదు. అండ్ రెండోది కమర్షియల్ ఎలిమెంట్ మూవీలో ఉండాలి, కానీ అవి మూవీ యొక్క కోర్ ఎమోషన్స్ ని, స్టోరీని డిస్టర్బ్ చేయకూడదు కదా. కానీ అట్ టైమ్స్ ఐ ఫెల్ లైక్ దేర్ ఇంటరప్టింగ్ ద స్టోరీ. ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ పెద్ద మూవీకి వచ్చి ఎడిటింగ్. కొన్ని సార్లు చాపీ ఎడిటింగ్ లో అనిపించింది నాకు. ఒక ఎమోషన్ సీన్ అయిన తర్వాత ఫ్లో ఇమీడియట్ గా బ్రేక్ అయిపోతుంది, ఇమీడియట్ గా ఇంకో సీన్ షిఫ్ట్ అయిపోతుంది. సో ఇవి నేను నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇన్ పెద్ది. అండ్ కమింగ్ బ్యాక్ టు రామ్ చరణ్ గారి స్టేట్మెంట్, పెద్ది అనేది నిజంగానే ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీనా అంటే నేను ఇంకా దాని గురించి ఏం చెప్పలేను, బికాస్ ఇప్పుడే మూవీ రిలీజ్ అయింది. బట్ ఐ విల్ సే పెద్ది విల్ బి వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్స్, బికాస్ అది కనిపిస్తుంది ఆయన ఎంత డెడికేటెడ్ పనిచేశారు అనేది. సో ఐ విల్ డెఫినెట్లీ సే గో ఫర్ ఇట్, గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ దిస్ మూవీ. సో యా, మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ.